అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగ రహస్యంలోని 4వ భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, ఇలా చూడు, క్షణమైన నేను కర్మను విరమిస్తే సర్వప్రపంచం నశిస్తుంది. కర్మను చెయ్యటం వల్ల నేను పొందే లాభం రవ్వంత కూడా లేదు. నేను ఏకేశ్వరుణ్ణి. మరి నేనెందుకు కర్మను చేయాలి? జగత్తును ప్రేమిస్తాను కాబట్టి. భగవంతుడు విశ్వాన్ని ప్రేమించేటంత అసంగుడై ఉన్నాడు. అలాంటి నిజమైన ప్రేమ మనలను కూడా అసంగులను చేస్తుంది. ఎక్కడ సంగమం ఉన్నా, ప్రాపంచిక విషయాల పట్ల మమకారం ఉన్నా, అది అంతా ఒక రకమైన ప్రాకృత రేణువులకు కలిగే భౌతికాకర్షణమని, అది 2 శరీరాలను సదా ఒకదానితో ఒకటి ఆకర్షిస్తూ అవి సన్నిహితం కాలేనప్పుడు బాధ కలిగిస్తుందని మీరు తెలుసుకోవాలి. కానీ నిజమైన భౌతిక సంబంధంపై ఆధారపడింది కాదు. అలాంటి ప్రేమికులు ఒకరికొకరు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండవచ్చు. అయినప్పటికీ వారి అన్యోన్య ప్రేమ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది నశించదు. ఎన్నటికీ అది బాధాకరం కాబోదు. అలాంటి అనాసక్త స్థితిని పొందడానికి జీవితకాలం పట్టవచ్చు. కానీ ఈ స్థితిని పొందగానే ప్రేమ పరమావధిని పొంది విముక్తులమవుతాం. ప్రకృతి బంధాల నుండి విడిపడి ప్రకృతిని దాని యథార్థ స్వరూపంలో దర్శిస్తాం. ఇక ప్రకృతి మనలను బంధింపలేదు. పూర్తి స్వతంత్రులమై కర్మఫలాలను ఇసుమంత కూడా లక్ష్య పెట్టం. ఇప్పుడు కర్మఫలాలు ఎలాంటివైనా ఎవరు లక్ష్య పెడతారు? మీ పిల్లలకు మీరు ఇచ్చే వాటికి వారి నుంచి మీరేమైనా ప్రతిఫలం ఆశిస్తారా? వారి కోసం పాటుపడడం మీ విధి, అంతే. మీ పిల్లల పట్ల మీరెలాంటి మనోభావం వహిస్తారో అలాంటి మనోభావాన్ని మీ ఉపకారాన్ని అందుకునేటట్లు వ్యక్తి పట్ల, నగరం పట్ల, దేశం పట్ల వహించండి. ఎన్నడూ ప్రతిఫలం అపేక్షించకండి. దాతలైన ప్రతి వస్తువును ఫలాపేక్ష లేకుండా లోకానికి సమర్పించగలిగితే మీ కర్మలు మీకు బంధాన్ని కలిగించవు. ఫలాపేక్ష ఉంటేనే బంధం కలుగుతుంది. బానిస కర్మలు బంధాన్ని, స్వార్థపరత్వాన్ని కల్పిస్తే ఆత్మస్వాతంత్ర్యంతో చేసే కర్మల వల్ల బంధరాహిత్యం నుంచి జనించే ఆనందం కలుగుతుంది. న్యాయాన్ని గూర్చి, ధర్మాన్ని గూర్చి తరచూ మనం ఏవేవో చెబుతుంటాం. కానీ న్యాయధర్మాలనేవి లోకంలో కేవలం శిశువులు పలికే అర్థం లేని మాటలని మనం తెలుసుకుంటాం. బలం, కారుణ్యం అనేవి 2 మనిషి నడవడికను నిర్ణయిస్తాయి. బలాన్ని చూపటం నిజంగా స్వార్థపరత్వాన్ని చూపటమే అవుతుంది. తనకున్న అధికారం చేత, అనుకూలత చేత వీలైనంత వరకు తాను లాభపడటానికే ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు. కారుణ్యమే ప్రత్యక్ష దైవం. యోగ్యులుగా ఉండాలంటే మనమంతా కరుణ కలిగి ఉండాలి. న్యాయం, హక్కులు కూడా కారుణ్యం మీదే ఆధారపడి ఉండాలి. కర్మఫలాపేక్ష అంతా మన ఆత్మాభివృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాదు, అంతిమంగా దైన్యాన్ని గుణితిస్తుంది. కారుణ్యాన్ని, స్వార్థరహిత దాతృత్వాన్ని మనం ఆచరణలో పెట్టడానికి మరొక విధానం ఉంది. మనం సాకార దైవాన్ని నమ్మితే మన కర్మను ఆ దైవానికి ఆరాధనగా భావించడమే ఈ విధానం. ఈ పద్ధతిలో మన కర్మఫలాలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. భగవంతుడిని ఇలా ఆరాధిస్తే మనం చేసే కర్మలకు మానవకోటి నుండి ప్రతిఫలం కోరడానికి మనకు అధికారం లేదు. సాక్షాత్తు భగవంతుడే సదా కర్మ ఆచరిస్తూ అసంగుడై ఉన్నాడు. నీరు తామరాకును తడుపునట్లు స్వార్థరహితుడైన వ్యక్తికి ఫలసంగాన్ని కల్పించి కర్మ అతన్ని బంధించలేదు. నిస్సంగుడు, స్వార్థరహితుడు అయినవాడు పాప పంకిలము, జనసమ్మర్దము అయిన నగరం మధ్యలో నివసిస్తున్న అతన్ని పాపం అంటదు. పూర్తి స్వార్థరాహిత్యం అంటే ఏమిటో ఈ కింది కథ నిరూపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం పంచపాండవుల అశ్వమేధ యాగం జరిపి బీదలకు అపారమైన దానధర్మాలు చేశారు. జనులంతా ఆ యాగ వైభవాన్ని, గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో
ఇలాంటి యాగం లోకంలో ఇంతవరకు కని విని ఎరుగం అన్నారు. యాగం ముగిశాక ఒక ముంగిస అక్కడికి వచ్చింది. దాని శరీర సగభాగం బంగారు వన్నెతో, సగభాగం గోధుమ వన్నెతో నిండి ఉంది. అది యజ్ఞమంటపంలో అటూ ఇటూ పొర్లసాగింది. తన చుట్టూ ఉన్న పరిజనంతో, అది మీరంతా అసత్యవాదులు, ఇది ఒక యజ్ఞమే కాదు అంది. ఆ మాటలకు జనులు ఇలా అన్నారు, ఏమిటి, ఇది యజ్ఞమే కాదా? బీదలకు ధనం, నగలు ఎంత ధారాళంగా ఇవ్వబడ్డాయో, అందరూ ఎలా భాగ్యవంతులై సుఖవంతులై ఉన్నారో నీకు తెలియదా? మానవుడు నిర్వర్తించిన యాగాలలో ఇది మహాద్భుతమైంది. దానికి ఆ ముంగిస ఇలా జవాబు చెప్పింది. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్య, కొడుకు, కోడలితో కలిసి నివసించేవాడు. వారు నిరుపేదలు. అతడి బోధనలకు, ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్ప దక్షిణలే వారి జీవనాధారం. ఇలా ఉండగా ఆ దేశంలో 3 సంవత్సరాలు వరుసగా కరువు ఏర్పడింది. అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడసాగాడు. రోజుల తరబడి కుటుంబం పస్తులుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత బియ్యం పిండి సంపాదించి దానిని 4 భాగాలుగా చేసి నలుగురికి పంచాడు. వాళ్ళు దానిని తినబోయే అంతలో ఎవరో తలుపు తట్టారు. తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు. భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి, అతడిని దైవంగా భావించి పూజించాలి అంటూ అతిథిని ఆహ్వానించి తన వంతు ఆహారాన్ని అతడికి సమర్పించాడు. అతడు దాన్ని ఆవురావురున తినేసి, 10 రోజుల నుండి పస్తున్న నాకు ఈ రవ్వంత పిండి ఆకలిని మరింత పెంచింది అన్నాడు. ఆ మాటలు విని భార్య భర్తతో తన వంతు ఆహారాన్ని కూడా అతడికి సమర్పించమనగా భర్త అంగీకరించపోయేసరికి ఆమె ఇలా అంది, పాపం, ఇతడు ఇక్కడకు వచ్చాడు. ఇతడి ఆకలి తీర్చడం గృహస్థులమైన మన కర్తవ్యం కదా. ఇతడికి ఇవ్వడానికి మీ వద్ద ఏమీ లేదు కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించడం భార్యగా నా విధి. ఇలా అంటూ ఆమె తన వంతును అతిథికి సమర్పించింది. అతడు దాన్ని తినేసి ఆకలితో మాడిపోతున్నాను అన్నాడు బాధగా. బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు నా వంతును స్వీకరించండి, తండ్రి బాధ్యతను నిర్వర్తించడం కుమారుడి విధి కదా అంటూ తన వంతును కూడా అతిథికి ఇచ్చివేశాడు. అతిథి దాన్ని కూడా తిని తృప్తి పడలేదని గ్రహించిన కోడలు తన భాగాన్ని నిస్సంకోచంగా సమర్పించింది. అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని 4 ఆకలి బాధతో మరణించారు. ఆ బియ్యపు పిండి కణాలు కొన్ని నేల మీద పడ్డాయి. వాటి మీద నేను దొర్లగానే నా శరీరంలో సగభాగం సువర్ణమయమైంది. అలాంటి ఇంకో సత్కార్యాన్ని చూడడానికి ఆనాటి నుండి నేను లోకంలో తిరుగుతున్నాను. కానీ ఇంతదాకా నాకు కనబడలేదు. నా శరీరం 2వ భాగం మరెక్కడా సువర్ణమయం కాలేదు. నేను దీన్ని యజ్ఞమే కాదనడానికి ఇదే కారణం అని ఆ ముంగిస పలికింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. విన్నందుకు ధన్యవాదములు.